ఇంట్రెస్టింగ్. తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ తోటి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ రాజ్భవన్లో దాదాపు 30 నిమిషాలకు పైగానే ఏకాంతంగా సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఈ మధ్యనేగా తెలంగాణకు మొన్ననే నియమితులయ్యారుగా. తెలంగాణ గవర్నర్గా ఉన్న తమిళసై సౌందర్యరాజన్ గవర్నర్ పోస్ట్ నుంచి మళ్ళీ చెన్నైలోకి వెళ్ళి అక్కడి నుంచి ఎంపీగా బీజేపీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. అందుకని చెప్పి ఆమె రాజీనామా చేస్తే జార్ఖండ్ గవర్నర్గా ఉన్న సిపి రాధాకృష్ణన్ని తెలంగాణకు గవర్నర్గా అదనపు బాధ్యతలు ఇచ్చారు. పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా కూడా అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఈ క్రమంలో రాధాకృష్ణ కూడా బీజేపీ నాయకులే. 98, 99లో కోయంబత్తూరు నుంచి ఎంపీగా ఎన్నికై 2004, 2009, 2014లో ఓడిపోయారు. తమిళనాడు బీజేపీకి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2023 ఫిబ్రవరిలో తర్వాత ఆయన తీసుకెళ్లి జార్ఖండ్ గవర్నర్ చేశారు. ఇప్పుడు ఆ తెలంగాణ గవర్నర్ తమిళసై వెళ్ళి బీజేపీలో చేరి అటు నుంచి మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తూ ఉంటే ఈయనను తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ అదనపు బాధ్యతలు ఇచ్చారు. బేసిక్గా గవర్నర్లు అంటేనే ఇంకా అంత రాజకీయాలే, అసలు ఆ వ్యవస్థనే వేస్ట్. గవర్నర్ వ్యవస్థను రద్దు చేస్తే భారతదేశానికి పట్టిన దరిద్రం పోతుంది, మనం అంగీకరించాల్సిన వాస్తవం. దానివల్ల పావలా ప్రయోజనం ఉండదు. ఫెడరల్ సిస్టమ్ని ధ్వంసం చేసి నాశనం చేసేది గవర్నర్ వ్యవస్థనే. అసలు ఆ గవర్నర్ వ్యవస్థ అంటేనే ఇంకా బ్రిటిష్ మూలాలు మన నుంచి పోలేదని దాని అర్థం. మనం ఇంకెన్ని బ్రిటిష్ వ్యతిరేక సినిమాలు తీసినా, ఇంకేం చేసినా, ఇంకేం పెట్టినా ఫస్ట్ ఈ గవర్నర్ వ్యవస్థను రద్దు చేసి అవతల పడేసినప్పుడే మొదట బ్రిటిష్ మూలాలు పోయినట్లు మనం భావించాలి. అప్పటి వరకు ఇది ఒక రకమైన బానిసత్వం వెళ్ళినది, వేరే విషయం. కానీ పోనీయండి. ఆ తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్తో చంద్రబాబు నాయుడు గారు ఏకాంతంగా 30 నిమిషాల పైగా దేనికి సమావేశమయ్యారు? అది కూడా కీలకమైన ఎన్నికల సమయంలో. పక్క రాష్ట్ర గవర్నర్, ఒకవేళ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ని కలిశారంటే రాష్ట్రంలో ఏమన్నా కనుక సమస్యలను కంప్లైంట్ చేసే కలిశారని చెప్తే ఓకే అనుకోవచ్చు. కానీ బీజేపీకి సంవత్సరం కిందటి వరకు బీజేపీ నాయకులు రాధాకృష్ణన్ తెలంగాణ గవర్నర్గా వస్తే చంద్రబాబు గారు వెళ్ళి తెలంగాణ రాజ్భవన్కి వెళ్ళి కలవడం, రీజన్ ఏంటో తెలియదు, కలిశారు. మరి ఆ రీజన్, ఈ కలయిక ఇంపాక్ట్ ఏంటి, కలయిక ఫలితాలు ఏంటి, ఏమన్నా రాబోయే రోజుల్లో తెలుస్తుందేమో చూడాలి. బట్ రీజన్ లేకుండా కలవరు. మర్యాదపూర్వకంగా కలిసేంత సీన్ లేదు, అది పెద్ద బూతు. ఎవరైనా మర్యాదపూర్వకంగా కలిసామనంటే అది పెద్ద బూతు. మరి ఎందుకు కలిశారు? హూ నోస్, నాకైతే తెలియదు.